హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బియ్యపిండి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇది ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఇవి మనం చేసి పెట్టుకుంటే. దానికి ముందుగా నేను కొంచెం అల్లము, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను 1 కేజీ బియ్యంతో చేస్తున్నాను. దాన్ని బియ్యం ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని దాన్ని మెత్తగా మిక్సీకి వేసుకొని ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. తర్వాత నేను 1 గ్లాస్ పిండికి 9 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. అలాగే 9 గ్లాసుల నీళ్ళు కాబట్టి ఇవి 4 గ్లాసులు ఉన్నాయి. నేను 38 గ్లాసులు అట్లా నూరమరిగ్గా నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు అలా తీసుకొని ఒక దబర్లో బాగా మరిగించి దాంట్లోనే మనం 3/4 గ్లాస్ సబ్బియ్యం వేసుకోవాలి. సబ్బియ్యం బాగా మెత్తగా ఉడికిపోయే వరకు నీళ్ళల్లో బాగా మరిగించాలి. సబ్బియ్యం అనేది మంచిగా కరిగిపోయినట్టు వచ్చేయాలి. సబ్బియ్యం అనేది ఎక్కువ వడియాల్లో కనిపించకూడదు, అలా కరిగిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న బియ్యం పిండి అది ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అంతా మనం ఈ నీళ్ళల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళదంతా చిక్కబడే వరకు బాగా ఉడికించేసుకొని అది బాగా చిక్కబడే వరకు గడ్డలు వస్తాయి, నీట్గా కలిపెట్టుకోవాలి. నేను తెడ్డు ఉంది నా దగ్గర, నేను తెడ్డుతో బాగా కలిపెట్టుకుంటున్నాను ఉండలు లేకుండా. తర్వాత దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకోండి. నేను 10 స్పూన్ల వరకు ఉప్పు ఉంటుంది వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఉప్పు మీరు వేసుకునే దాన్ని బట్టి మీరు ఉప్పగా కావాలంటే ఉప్పగా పెట్టుకొని, తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఉప్పు బాగా ఉప్పు వేసి బాగా కలిపెట్టుకొని దాంట్లోనే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం పచ్చిమిర్చి వేసేసాక అది మొత్తం బాగా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకొని బాగా దగ్గర పడే వరకు వచ్చేసాక ఇంకా దించబోయే ముందు కొంచెం దాంట్లో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల కొంచెం అరుగుదలకు మంచి టేస్ట్ కూడా వస్తుంది జీలకర్ర వల్ల. సో జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోండి. దించి పక్కన పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఇంగువ పొడి వేసుకున్నాను. మీ దగ్గర ఇంగువ గడ్డ ఉంటే అది ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే అది కరిగిపోతుంది, ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇంగు వేసుకొని బాగా కలిపెట్టేశాక దాంట్లోనే 2 మీడియం సైజ్ నిమ్మకాయలు ఉంటాయి కదా, కట్ చేసుకొని ఆ నిమ్మ రసాన్ని పిండుకోండి దాంట్లో బాగా. నేను 2 కాయలు తీసుకున్నాను, 2 కాయలు రసం పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మీరు ఇంకొంచెం నీళ్ళగా కావాలంటే హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను పెట్టుకునే దానికి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ క్లాత్లో కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్లో పెడుతున్నాను. ఇలా నేను చూపించినట్టు రౌండ్గా వడియాలు పెట్టుకోవాలి. ఎండలో ఒక 2-3 డేస్ పడుతుంది. మంచిగా ఎండ వస్తే బాగా ఎండిపోతాయి. చూడండి ఇలాగే అన్ని పిండి మొత్తం ఇట్లాగే పెట్టేసుకోవాలి. నాకు 2 కవర్లకు అట్లా వచ్చింది. నేను ఒక సేరు పిండి తీసుకున్నాను కదా, అంటే 1 కేజీ బియ్యం పిండి. సో నాకు ఒక 2-2.5 కవర్కి వచ్చింది చిన్న చిన్న కవర్లకి. అంతే, వడియాలు పెట్టడం రెడీ అయిపోయిందండి. నేను నిన్న ఆల్రెడీ కొన్ని వడియాలు పెట్టుకున్నాను అవి మీకు ఎలా ఎండాయో చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా పల్చగా వచ్చాయో వడియాలు. పేపర్ వడియాల్లాగా బాగా వచ్చాయి కదా. ఎండిపోతే లావుగా పెట్టినా కానీ ఎండిపోయేసరికి చాలా పల్చగా అయిపోతాయి ఎండకి ఎండేసి. ఇవి నేను పెట్టుకున్నవి వేయించి ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూడండి ఆయిల్లో వేయంగానే పువ్వుల్లాగా ఎంత బాగా విచ్చుకున్నట్టు ఎంత బాగా వచ్చాయో వడియాలు. అంతే, చాలా సింపుల్ అండి. మీరు ఇవి కానీ పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మీకు నిల్వ ఉంటాయి. ఇలా సింపుల్గా పెట్టుకొని మీరు ట్రై చేయండి. బయట ఎలా ఉంటాయి మనకు తెలియదు, వాళ్ళు ఎంత నీట్గా పెడతారు ఏంటి అని. మనమైతే నీట్గా పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.